ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక తనకొచ్చే అత్తగారు ఎలా ఉంటుందో, తను జీవితాంతం కాపురం చేయబోయే అత్తగారిల్లు, అక్కడి జనాలు ఎలా ఉంటారో అనే ఒక చిన్న భయం ఉంటుంది. కాని మీనాక్షికి ఆ బాధల్లేవు. ఎందుకంటే తన సొంత మేనత్త ఇంటికే తను కోడలిగా వచ్చింది కాబట్టి. అసలు తాను అత్తగారింటికి వచ్చినట్టే లేదు. ఏదో సరదాగా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్కి మేనమామ మేనత్త ఇంటికొచ్చినప్పుడు ఇప్పుడు తన కాపురం చేయటానికి వచ్చింది అంతే. అలాంటి మీనాక్షికి చిన్నప్పటినుంచి కూడా తన అత్త కూతురు, తన మరదలైన పావని అంటే చాలా ఇష్టం. ఆమె తనకన్నా తెలివైంది, చురుకైనది అని తెలిసినా తన మరదలంటే ఆ వదినమ్మకి ఎలాంటి జలసీ లేదు. కాని ఏం చేస్తుంది? తను కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టక ముందే తన మరదలు పెళ్లి చేసుకొని అత్తారింటికి అంటే ముంబై మహానగరానికి కాపురానికి వెళ్ళిపోయింది. అప్పట్నుండి ఈ వదినా మరదళ్ల ముచ్చట్లు ఎక్కువ శాతం ఫోనుల్లోనే. ఒకసారి వదినమ్మ ఎండాకాలం వచ్చిందని వడియాలు పెట్టింది. మామూలుగా ఏ ఇంట్లో అయినా ఒక 2 రోజులు, అబ్బా అంటే ఒక వారం రోజుల ప్రోగ్రాం. కాని ఈ వదినమ్మ గత 15 రోజులుగా రోజుకో రకం వడియాలు పెడుతూనే ఉంది. అది చూసిన రవి తన భార్య మీనాక్షితో ఇలా అంటాడు. ఒసే ఒసే, నువ్వు పట్టి వడియాలు తినటానికి పట్టుకున్నట్లేదే, ఏదో వ్యాపారం చేసుకోవడానికి పడుతున్నట్టుంది. చాలే ఊరుకోండి, అలా అంటే దిష్టి తగులుతుంది. ఈ ఒడియాలు ఒక్క మనకే కాదులేండి, మన పావని వాళ్ళకు కూడా. అలా చూసినా నువ్వు పట్టిన వడియాలు ముంబైలో సగం జనానికి సరిపోతాయే. ఇలా వడియాల మీద ఉద్యమం చేస్తున్నావు 15 రోజుల నుంచి. అలాగే అన్నద్దన్నానా మిమ్మల్ని? పాపమండి, వదినోళ్ళకి సిటీలో క్వాలిటీ వడియాలు దొరకవు కదా. పైగా అన్నయ్యకి ఏదైనా కలర్ఫుల్గా ఉంటేనే తింటాడు. అలా అని ఫుడ్ కలర్స్తో చేసామంటే ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అందుకే న్యాచురల్గా ఉండాలని బీట్రూట్ రసంతో ఎర్రటి వడియాలు, పుదీనా రసంతో గ్రీన్ వడియాలు. ఇంకా చెప్పవే, కాస్తంత పసుపేసి ఒక రంగు, ఇంకాస్త కుంకుమ పువ్వు వేసి ఇంకో రంగు, ఇలా రకరకాల రంగుల్లో ఒడియాలు పట్టానని చెప్పు. అబ్బా మీరు ఊరుకోండి, అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటారు. మీకు ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి ఇలా తగులుకున్నారు? లేకపోతే పదండి, ఒడియాలు పట్టడానికి నాకు సహాయం చేద్దురుగాని. అంతేకాని నేను అరిచి మొత్తుకున్నా నువ్వు చేసే పని మాత్రం ఆపనంటావు అంటూ భార్య మీద ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ విధంగా తన మరదలి మీద తనకున్న అతి ప్రేమతో ఆ వదిన ఆవగింజ సైజులో మొదలుపెట్టి దాన్ని డైనోసార్ గుడ్డు సైజులో ముగించటం అలవాటైపోయింది ఆ అతి ప్రేమ వదినమ్మకి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని తన మరదలు పావని ఆ ఊరొచ్చింది. ఆ ఫంక్షన్ ముగించుకొని తన పుట్టింటికి వచ్చింది. ఇంకా ఒక్కసారిగా తన మరదలొచ్చేసరికి ఆ వదినమ్మకి సీటు కింద నిప్పులు పోసినట్టు చిందులు మొదలయ్యాయి. అందుకే తన భర్తని ఎక్కడా నిలబడనీయటం లేదు. ఏమండి, మీరు ఒక వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి మన పావని వాళ్ళని మన ఊరిలో ముంబై సర్కస్ పెట్టారు కదా, అక్కడికి తీసుకెళ్ళండి. ఇంకా మన ఊరు పక్కన కొత్తగా గుడి కట్టారు కదా, అక్కడికి. ఇంకా ఫారెస్ట్. ఒసే ఒసే, ఇంకాప్తావా? నీ అతి ప్రేమ దొంగల దోల. ఏంటి నీ పైత్యం? చెల్లొచ్చిందే ముంబై నుండి, అలాంటిది తనని ముంబై సర్కస్కి తీసుకెళ్లాలా? పోనీ అదేమైనా ఈ ఊరి కొత్తగా వచ్చిందా? ఈ చుట్టుపక్కలలో ఏమున్నాయో, అక్కడికి ఎలా వెళ్లాలో తనకి తెలియదన్నట్టు నేను వారం రోజులు సెలవు పెట్టి తనని తిప్పాలా? అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నానే? చీపో బావా, ఏంటి సరసం? ఇంట్లో బంధువులున్నప్పుడే నీకు ఇవన్నీ గుర్తొస్తాయేమో, పాడు పిల్లడా. పాడు పిల్లోడానా? నేనిప్పుడు అంత పాడు మాట ఏం మాట్లాడానే? ఏంటి డైవర్షనా? ఇలాంటి దిక్కుమాలిన డైవర్షన్స్ ఇచ్చావంటే డివోర్స్ ఇచ్చేస్తాను, జాగ్రత్త. అవన్నీ తర్వాత చూసుకుందాం గాని ముందైతే నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టే బావా, నీకు స్ట్రాంగ్ కాఫీ తెస్తానుగా అంటూ పూర్తిగా నాన్ సింక్లో తన భర్త చెప్పేదానికి అడిగేదానికి సంబంధం లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది, అడగాలనుకున్నది అడిగేసింది. ఇక ఆ తర్వాత తన పని మీద తను వెళ్ళిపోయింది. రవి మాత్రం తెల్లమొహం వేసుకొని ఎందుకురా ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాననుకోవాలో వద్దో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా మేనమామ కూతురు కావడంతో మీనాక్షి తన భర్తని బాగా ఆటలాడించేది. మరోవైపు తన మరదలికి ఏ లోటు లేకుండా చూసుకునేది. అలా చుట్టం చూపుకొచ్చిన మరదలు పావని 10 రోజులు ఇంట్లో ఉంది. అప్పుడు కరెంటు బిల్లు కూడా వచ్చింది. ఆ బిల్లు చూసిన మరదలు తన వదిన దగ్గరికొచ్చి, వదినమ్మా, ఇది చూసావా? ఈ నెల కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చినట్టుంది. ఈ బిల్ గనక అన్నయ్య చూస్తే షాక్ అవుతాడో ఏమో. ఏది చూడండి మరదలా.
అంటూ తన మరదలి చేతిలో నుండి ఆ కరెంటు బిల్లు తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలు చేసింది. అయ్యో వదినా, అలా బిల్లు చింపేశావేంటి? నువ్వే కదా మరదలా అన్నావు, దీన్ని చూస్తే మీ అన్నయ్యకి షాక్ వస్తుందేమో అని. అందుకే అందులో సగం చింపేస్తే ఆ షాక్ సగమే వస్తుందని. పైగా ఇలా సగం బిల్లు ఇస్తే దాన్ని కట్టమని నాకే వదిలేస్తాడు మీ అన్నయ్య. అప్పుడు మనం కడతాం అన్నమాట. అది ఎంతైతే ఏంటి, నువ్వు ఇంటికొచ్చావు, ఈ ఎండల వేడికి ఇబ్బంది పడకూడదు గనుక ఎప్పుడు ఏసీ నడవాలి. అలా నడిస్తే బిల్ కాక బెంజమిన్ ఫ్రాంక్లిన్ వస్తాడా ఏంటి అంటూ మళ్ళీ తన మరదలి మీద అతి ప్రేమతో ఎప్పట్లాగానే తన భర్త జేబుకి రంధ్రం పెట్టింది. ఈ విధంగా ఆ వదినమ్మ అతి ప్రేమ రోజురోజుకి మితిమీరిపోసాగింది. అందుకే ఒకరోజు తన భార్య ఇంట్లో లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక ఫోన్ మాట్లాడుతున్న తన చెల్లెలు పావని దగ్గరికి వెళ్ళి రవి ఇలా అంటాడు. చెల్లి, ఆ ఫోన్ని ఒక్క క్షణం హోల్డ్లో పెట్టవే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను గాని నీతో ఒక మాట చెప్పిపోతాను. చెప్పరా అన్నయ్య, ఏంటి విషయం? మరేమీ లేదే, మీ వదిన అతి ప్రేమకి నా జేబు వాచిపోతుంది. అందుకే వీలైనంత త్వరగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవే. నిన్నిలా అనకూడదని నాకు తెలుసు, కానీ ఈ అర్భకుడైన అన్నయ్య మీద నీకేమాత్రం ప్రేమున్నా నువ్వు త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోవే. మళ్ళీ ఈ విషయం మాత్రం ఈ వదినకి తెలియని మాకు నన్ను ఇలా ఉండనివ్వదు. ఇప్పుడైనా అది ఇంట్లో లేదు కనుక ఇంత ధైర్యంగా ఈ విషయం నీకు చెప్తున్నాను అంటూ తను చెప్పాలనుకున్నది చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన గోడు చెప్పుకున్నాక తన చెల్లెలు తన మనసుని అర్థం చేసుకుంటుందిలే అని అనుకొని ఆమె వెళ్ళిపోయింటుందనుకొని సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంటి నిండా కొత్త ఫ్రిడ్జులు, ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ కొత్తవి గిఫ్ట్ ప్యాకుల్లో ఉన్నాయి. వాటన్నిటినీ చూసిన రవికి గుండె వీక్గా కొట్టుకుంటూ ఉంది. చెల్లి, ఏంటే ఇవన్నీ? కొంపదీసి ఇంట్లో ఎవరికైనా లాటరీ తగిలిందా? ఇన్ని సామాన్లు ఒకేసారి కనిపించాయి. అవును బావా, ఆ లాటరీ నీకే తగిలింది. ఏంటి, నాకు లాటరీనా? అవును బావా, నీ క్రెడిట్ కార్డులు ఇవన్నీ కొన్నానా, అప్పుడు నీకు 500 క్యాష్ బ్యాక్ వచ్చాయి. మరి అంత పెద్ద మొత్తం రావటం అంటే లాటరీనే కదా. ఏంటి, నా క్రెడిట్ కార్డుతో ఇవన్నీ కొన్నావా? వీటన్నింటికి ఓ 5-6 లక్షలు అయిపోయింటాయి గదే. కరెక్ట్గా గెస్ట్ చేసావు బావా. నీ తెలివితేటలు నమ్ముకుని పట్టుకుంటే పట్టు చీర కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే పట్టు చీర గ్యారంటీ. టాపిక్ మార్చకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నావు? ఎవరి కోసం కొన్నావు? ఎందుకు కొన్నావంటే ఉదయం నువ్వు మరదలతో వెళ్ళిపోమని అన్నందుకు కొన్నాను. చెల్లి, వదినతో చెప్పొద్దని చెప్పాను కదే. నేనేం చెప్పలేదురా అన్నయ్య, నువ్వే చెప్పావు. నేనప్పుడు ఫోన్ మాట్లాడుతున్నది వదినతోటే. నేను కాల్ని హోల్డ్లో పెట్టేలోపే నువ్వే తొందరపడి వాగేశావు. ఇదిగో ఇలా బుక్ అయిపోయావు. బుక్ అయిపోయానా? అయిపోతాను. ఎందుకు అయిపోను? దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడే దీనికి బుక్ అయిపోయాను. ప్రతిరోజు దీని దగ్గర బుక్ అయిపోతూనే ఉన్నాను. ఏం చేస్తాను, నా కర్మ. ఈ నెల ఈ క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి ఏ లోనో తీసుకోవాలి అంటూ ఏడుపు ముఖం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఒక వదినమ్మ అతి ప్రేమ తన మరదలికి ఎలా ఉన్నా తన భర్తకి మాత్రం పాపం అది శాపంగా మారింది. తన జేబుకి చిల్లులు పడుతూ ఉంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూవర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. షేర్లింగపల్లి అనే ఊర్లో కాంతం కుటుంబం ఉంది. వాళ్ళు తమకున్న దాంట్లో చక్కగా సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకున్న మనుషులు. అందుకే కాంతం దంపతులు తమ కొడుకు రవి, కూతురు పావనీలతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు. ఈ మధ్యనే రవికి పెళ్లి జరిగింది. ఆ వచ్చిన కోడలు కూడా ఆ ఇంటి మనుషులతో చాలా త్వరగా కలిసిపోయిన పిల్లే. అందుకే అసలు ఏ కలతలు లేకుండా వాళ్ల జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఒకసారి మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి పడుకుందాము అనుకుంటున్న కాంతానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసిన వెంటనే
కాంతంలో ఆందోళన మొదలైపోయింది. అందుకే తన కోడలి దగ్గరికొచ్చి, అమ్మాయి కోళ్ళ వెంటనే ఈ ఆటోను టాక్సీనో పిలవ్వే, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. అయ్యో అత్తయ్య, ఎందుకని అలా కంగారు పడుతున్నారు? ఎవరికి ఏమైంది? అసలు ఎవరు ఫోన్ చేశారు మీకు? అవన్నీ ఇప్పుడు చెప్పలేను గాని వెంటనే నేను వెళ్ళడానికి ఏదో ఒక బండి ఏర్పాటు చెయ్యి. సరేలేండి, మీరు కంగారు పడకండి, నేను ఆటో సూరిబాబుకి ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్పి తన ఫోన్ తీసుకుని తమకి తెలిసిన ఆటో డ్రైవర్ సూరిబాబుకి ఫోన్ చేస్తుంది. ఆటో వచ్చాక ఆ అత్తగారు హడావిడిగా వెళ్తుంటే ఆమె వెంటే విషయం కనుక్కోవాలని ఆ కోడలు కూడా వెళ్ళింది. అలా ఆ అత్తాకోడలిద్దరూ ఆటోలో పక్కూరికి చేరుకున్నారు. అక్కడ ఒక బంగళా ముందు దిగి ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటి బెడ్ మీద కాంతం ప్రాణ స్నేహితురాలు వరలక్ష్మి పడుకొని ఉంది. ఏంటే వరాలు, ఏం పని ఇది? ఇట్టా నిర్ణయం తీసుకునే ముందు పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించలేకపోయావా? అసలు నీకు ప్రాణాలు తీసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందే? పిల్లలిద్దరు బుద్ధిమంతులే కదా. ఏం చెప్పాలే కాంతో నా కష్టం. ఆ దేవుడి దేవల్ల మా ఆయన బ్రతుకున్నన్ని రోజులు ఏ లోటు లేదు మాకు. ఆయన పోయాక ఏదో అలా నెట్టుకొస్తూ పెద్దదానికి పెళ్లి చేసి పంపాను. ఇక మిగిలింది చిన్నదొక్కతే కదా. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయలేకపోతున్నా, నేను ఇట్లా చేసావా? ఆయన మేమందరం ఉన్నాం కదే, తల చెయ్యేసుకొని నీ కూతురు పెళ్లి గట్టెక్కించేసేవాళ్ళం కదా. ఇక్కడ సమస్యల్లా పిల్ల పెళ్లి కాదే, చిన్నదాని పెళ్లి కోసమని ఇన్నేళ్లు దాచిన డబ్బంతా పెట్టి పోయిన యాసం కాలం వెళ్ళాక ఒక మామిడి తోట కొన్నానే. అది కూడా మా ఆయన చిన్నతనంలో మా మామగారు అమ్మేసిన వారసత్వపు తోటే. దాన్ని ఎట్టాగైనా మళ్ళీ చేజిక్కించుకోవాలని పాపం ఆ మనిషి బ్రతుకున్నన్ని రోజులు పాకులాడేవాడు. అందుకే ఆ తోట బేరానికి వచ్చిందని తెలియగానే ఉన్నదంతా పెట్టుకొనేశాను. అది కొన్నాకే అసలు సమస్య మొదలయ్యింది అంటూ అసలు ఆ మామిడి తోట వెనక వచ్చిన చిక్కేంటో చెప్పటం మొదలుపెట్టింది వరాలు. చాలా రోజుల క్రితం ఆ ఊళ్ళో ఉండే ఒక పెద్ద మనిషి పెద్ద పెద్దగా మెలికలు పెట్టి జనాల నెత్తురు పిండుకునే కసాయి మనిషి అయిన పర్వతాలు అనే ధనవంతుడు వరలక్ష్మిని వెతుక్కుంటూ ఆమె ఇంటికొచ్చాడు. చూడమ్మా లక్ష్మమ్మ, నువ్వు కొత్తగా కొన్న ఆ మామిడి తోట ఉందే, అది మీ వంశపారంపర్యంగా వచ్చిన తోటంటగదా. దాన్ని మీ ముందు తరంలో చేజార్చుకుంటే మళ్ళీ నువ్వు వెనక్కి తెచ్చుకున్నావంటగా. ఎంత ప్రేమ తల్లి నీకు మీ పెద్దవాళ్ల మీద. విషయం ఏంటో చెప్పండి పర్వతాలు గారు. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెబుతున్నారు? మరేమీ లేదమ్మా, ఇప్పుడు నువ్వు కొన్నావే ఆ మామిడి తోట, నీకంటే ముందు నేను బేరం చేశాను. కానీ రేటు తెగక ఆగాను. ఈలోపు నువ్వు ఉన్నదంతా ఊడ్చేసి ఆ తోట కొన్నావని విన్నాను. మరి నా కన్ను పడిన తోట నాకు దక్కలేదంటే అది నాకెంత అవమానం చెప్పమ్మా. అందుకే నేను ఆ పాత యజమానితో బేరం చేసిన ధర నీకిస్తాను. ఆ తోటని నాకొదిలే. డబ్బున్నవాణ్ణి గదా, ఓటమిని ఒప్పుకోలేను. చూడండి పర్వతాలు గారు, మీరు కొనాలనుకున్న మా తోటని నేను అమ్మను. ఆయనే కావాలని ఎన్నేళ్ల తర్వాత కొనుక్కున్నది ఆ నాకి అర్ధం నాకి అమ్ముకోడానికా? చెప్పండి. పాపం శ్రమపడొచ్చారు, మజ్జిగిస్తాను, తాగేసి వెళ్ళిపోండి అని ముఖం మీదే తన అభిప్రాయం చెప్పి పంపించేసింది వరాలు. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకుని వరలక్ష్మిని, ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు ఆ పెద్ద మనిషి. అలా మా తోటకి సంబంధించిన నకిలీ కాగితాల్ని తన దగ్గర పెట్టుకొని ఆ మామిడి తోట నాకన్నా ముందు తనే కొన్నానని సాక్ష్యాలు పుట్టించి మాకు అడ్డం పడ్డాడే కాంతం. నేనేమో అంతకు ముందే మా తోట మామిడి పళ్ళ కాపంతటిని ఒక షావుకారికి గొత్త మొత్తంగా అమ్ముతానని భయాన తీసేసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఎరగ కాసిన మామిడి పళ్ళను మొట్టకుండా ఆ నీచుడు కోర్టుండి స్టే తెచ్చాడే. దీనివల్ల వాడికి పోయిందేం లేదు కానీ మనం తీసుకున్న భయానాకి మనం దిగుబడైన అప్పచెప్పాలిగా, లేదా తీసుకున్న దానికి రెట్టింపు డబ్బు వెనక్కనే ఇవ్వాలి. ఇప్పుడు ఆ రెండూ చేయడానికి నా దగ్గర చెల్లిగ్గా అవ్వకూడలేదు కాంతం. ఇంత చిన్న సమస్యకే మీరు అంతలా భయపడితే ఎలా పిన్నిగారు? మీరు చెప్పిన కథలో వాడొక గడ్డి మేటుకాడ కుక్క. మరి కుక్కను కొట్టి తరిమేస్తే గడ్డి మేటుకాడ పశువుల మేతకి ఏ అడ్డంకి ఉండదు కదా. అంటే ఏంటే కోళ్ళ నీ ఉద్దేశం? అది చెప్పేది కాదు కానీ చేసి చూపిస్తాను. పిన్నిగారు, మీరు ఆ షావుకారికి ఇవ్వాల్సిన డబ్బు ఎంతైతే అంత మేము ఏర్పాటు చేస్తాం. ఆ డబ్బు అతనికి ఇచ్చేయండి. ఆ డబ్బుకి బదులు మీ తోటలో మామిడి పళ్ళని మేం తీసుకుంటాం ఈ ఏడాది. కానీ అమ్మాయి, ఆ పళ్ళు అవన్నీ నేను చూసుకుంటానండి. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిలేండి
అని చెప్పి ఆ స్నేహితురాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని చెప్పి తను మాత్రం మళ్ళీ ఆటోలో తమ ఇంటికి వెళ్ళింది. అక్కడ తన మరదలికి విషయం చెప్పింది. తన ప్లాన్ ఏంటో కూడా చెప్పింది. అది విన్న ఆ మరదలు, వదినా, నిజంగా నువ్వు చెబుతున్న ప్లాన్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది వదినా. ఏదేవైనా ఒక వెధవని వెధవం చేయడంలో ఆ మజానే వేరు కదా. పద మరి, ఈ రాత్రికి మనం బుక్ చేసుకున్న మామిడి తోటలో దొంగతనానికి వెళ్ళాలి అంటూ ఆ అల్లరి వదిన మరదలిద్దరూ కలిసి ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పటానికి ఆ రాత్రికే వరలక్ష్మి మామిడి తోటకి దొంగతనానికి వెళ్లారు. తెల్లారేసరికి 4 మూటల్లో మామిడి పళ్ళు తెంపుకొనొచ్చి వాటిని హైవే పక్కన బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారు. ఆ దారిన వెళ్తూ ఈ వదినా మరదల దొంగ మామిడి పళ్ళని చూసి అక్కడే ఆగిన పర్వతాలు తన కారులోంచి దిగి, "ఏమ్మా, ఈ మామిడి పళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, రుచి కూడా బావుంటాయేమో గదా?" అవునండి, ఇవి చాలా ఆర్గానిక్ మామిడి పళ్ళు, మా తోటలోవేనండి. సరే, బుట్ట ఎంతకిస్తారేంటి? చెప్పాం కదండి, ప్యూర్ ఆర్గానిక్ మామిడి పళ్ళని. ఇక బేరాలాడదే ఉంటుంది చెప్పండి. పైగా కారులో వచ్చిన వాళ్ళు బేరాలాడితే ఎలా చెప్పండి? హా, మంచి గడుసు పిల్లలా ఉన్నారే. మాటలు చెప్పి మామిడి పళ్ళు అమ్మేస్తున్నారు. సర్లే, మీ దగ్గరున్న అన్ని బుట్టలు తీసుకుంటాను, కాస్త డబ్బు తక్కువ చెయ్యండి అని అనటంతో వాళ్ళొక రేటు చెప్పి ఆ రేటుకి కాస్త తక్కువే చేసి డబ్బులు తీసుకున్నారు. వెళ్లే ముందు పర్వతాలు, "చూడండమ్మాయిలు, ఒకవేళ ఈ మామిడి పళ్ళు బావుంటే నేను మళ్ళీ వచ్చి మీ దగ్గరే తీసుకుంటాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు చాలా మామిడి పళ్ళు అవసరం పడతాయి ఈ సీజన్లో" అని చెప్పి తన కారులో అతను వెళ్ళిపోతాడు. అంత జరిగినా వాళ్ళు ఏ వ్యక్తికి బుద్ధి చెప్పటానికి ఆ మామిడి పళ్ళ దొంగతనం చేశారో ఆ వ్యక్తే ఈ మామిడి పళ్ళు కొన్న వ్యక్తి అని ఈ అల్లరి వదిన మరదలకి తెలియదు. తను అంత డబ్బు పోసి కొన్నది, తను మెలికిపెట్టి స్టే తెచ్చిన మామిడి తోటలోని మామిడి పళ్ళే అని పర్వతాలకు తెలీదు. అలా ఆ సీజన్ అయ్యే వరకు పర్వతాలుకి ఆ మామిడి పళ్ళ రుచి నచ్చటంతో అతను రిపీటెడ్గా ఆ వదినా మరదళ్ళ దగ్గరికొచ్చి మామిడి పళ్ళు కొంటూనే ఉన్నాడు. ఈ వదినా మరదళ్ళు ప్రతిరోజు రాత్రి ఈ మామిడి తోటలోకి వెళ్లి మామిడి పళ్ళని దొంగిలించి తెస్తూనే ఉన్నారు. ఒకరోజు వదినమ్మ వరలక్ష్మి దగ్గరికి వెళ్లి, చూడండి పిన్ని గారు, మీ మామిడి తోట వల్ల మాకు వచ్చిన లాభం ఇదిగోండి, మీకే ఇస్తున్నాను. దీన్ని ఆ పర్వతాల మీద కేసు గెలవడానికి లాయర్ ఫీజుగా వాడుకోండి అని ఏ తోట కోసం వాళ్ళు దొంగతనం చేసిన మామిడి పళ్ళని అమ్మారో ఆ తోట మీద వచ్చిన లాభాన్ని తెచ్చి అదే తోటని దక్కించుకోవటానికి వరలక్ష్మికిచ్చి వెళ్లారు. అలా ఆ వదినా మరదల దొంగతనం ఒక ఎండ్ కార్డు లేని లవ్ స్టోరీ లాగా సస్పెన్స్లో మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తల్లి మరణ వార్త విని బద్దలైన గుండెలతో హాస్పిటల్కి వస్తుంది పావని. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న తల్లి శవం మీద పడి ఏడుస్తూ ఇలా అంటుంది, అమ్మా లేమ్మా, అమ్మా ఎందుకమ్మా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నీకేమైందమ్మా? అమ్మా లేమ్మా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది పావని. అప్పుడే కొత్తగా జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ పావని దగ్గరికొచ్చి ఇలా అంటాడు, "మేడం, మీ మదర్ డెత్ మిస్టీరియస్ డెత్ అని డాక్టర్ సర్టిఫై చేస్తున్నారు. విత్ యువర్ పర్మిషన్ మేము మా ఫార్మాలిటీస్ చేయాలి" అని పోలీస్ చెప్పడంతో పావని పక్కకి తప్పుకుంటుంది. పోలీస్ జ్యోతి శవాన్ని తీసుకెళ్తారు. మరోవైపు షాపింగ్కి వెళ్లిన గుడ్డిపిల్ల యామినికి తల్లి చావు కబురు తెలిసి లచ్చి సహాయంతో హాస్పిటల్కొస్తుంది. అక్కడ శవం గురించి హాస్పిటల్ స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళు పోస్టుమార్టం చేస్తున్నామని చెప్తారు. అప్పుడు యామిని ఆ పక్కనే ఏడుస్తున్న పావని దగ్గరికి లచ్చి సహాయంతో వచ్చి ఇలా అంటుంది, ఏమే రాక్షసి, నాకు మిగిలింది మా అమ్మ ఒక్కతేనే, తనని కూడా నాకు లేకుండా చేసేసావా? అసలు మా ఫ్యామిలీ నీకు ఏ అన్యాయం చేసిందే? చిన్నప్పుడు నువ్వు అడుగు పెట్టావు, మా నాన్నని మింగేశావు, ఇప్పుడు మా అమ్మ చేతుల నుండి మా ఫ్యాక్టరీలు కూడా లాక్కున్నావు, తనను కూడా చంపేశావు అని ఏడుస్తూ యామిని అంటున్న మాటల్ని ఆ పోలీస్ ఆఫీసర్ వింటూ ఉంటాడు. ఆ మాటలు విని తనలో తాను ఇలా అనుకుంటాడు, అంటే ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఈ పావని నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. దానికన్నా ముందు ఈ జ్యోతి భర్త జయదేవ్ కేస్ ఫైల్ని తెప్పించుకొని స్టడీ చేయాలి. 2 మిస్టీరియస్ డెత్స్ ఇన్ 1 ఫ్యామిలీ, సంథింగ్ ఈజ్ ఫిషీ అని అనుకుంటాడు పోలీస్. అలా సాయంత్రం వరకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక ఆమె దహన సంస్కారాలు పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత ఇంట్లో పావని, యామిని ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చొని చనిపోయిన తల్లిని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పావని గదిలో ఆమె దగ్గరికి ప్లేట్లో భోజనం పట్టుకొని పని మనిషి వచ్చి ఇలా అంటుంది,
పావనమ్మా భోజనం చేయండమ్మా, అలా ఏడ్చి ఏడ్చి మీరేమైపోతారని భయమేస్తుందమ్మా అంటూ పని మనిషి ఓదార్చుతుంది. పావని అసలు ఉదయం ఏమేం జరిగిందని పని మనిషిని అడుగుతుంది. ఆమె తనకు తెలిసిందంతా చెప్తుంది. అవన్నీ విన్నాక ఎక్కెక్కి మరీ ఏడుస్తున్న పావనితో ఆ పని మనిషి ఇలా అంటుంది. జోతమ్మ గారు మీతో సానాసార్లు ఓ మాట చెప్పేటప్పుడు నేను విన్నానమ్మా. ఈ ఇల్లు ఫ్యాక్టరీలు చిన్నమ్మాయి గారు యామినమ్మ బాధ్యత, అన్నీ మీరే చూసుకోవాలని. ఇప్పుడు ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కమ్మా. మా అందరి పేనాలు మీ మీదే ఉన్నాయి. మీకోసం కాకపోయినా మా కోసమైనా తినండమ్మా అని తన తల్లి ఎన్నోసార్లు చెప్పుకున్న కోరికని పని మనిషి గుర్తు చేసేసరికి పావని గుండెను రాయి చేసుకుంటుంది. తన మీద ఆధారపడిన వాళ్ళందరి బాగు చూసుకోవటం కోసం తను ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి పని మనిషి తెచ్చిన భోజనం తింటుంది. మరోవైపు తన గదిలో యామిని తల్లి కోసం ఏడుస్తూ ఉంటే లచ్చి ఒక ప్లేట్లో భోజనం తీసుకొస్తుంది. తిను యామినమ్మా, నాకు తినాలని లేదే. అలా అంటే కాదమ్మా, ఇప్పుడే నువ్వు బలంగా నిలబడాలి. ఆ పావని చేతిలో ఉన్న పెత్తనం ఆస్తిపాస్తులన్నీ నీ చేతిలోకి రావాలంటే నువ్వు ధైర్యంగా నిలబడాలి కదా, అందుకోసమైనా నువ్వు తినాలమ్మా అని మళ్లీ పావని మీద ద్వేషాన్ని రెచ్చగొడుతూ యామినికి భోజనం తినిపిస్తుంది లచ్చి. అలా ఒక వారం గడుస్తుంది. తల్లి చనిపోయిన బాధ నుంచి పిల్లలిద్దరూ కొద్ది కొద్దిగా కోలుకుంటూ నిలబడతారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఇంటికొచ్చి పావనిని కలుస్తాడు. పావనితో ఇలా అంటాడు. ఐఎమ్ సారీ ఫర్ యువర్ మదర్ అండ్ ఫర్ యూ టు మ్యామ్. ఇలాంటి సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని తెలుసు, బట్ మా డ్యూటీ మేం చేయాలి కదా, ఇప్పటికే చాలా వెయిట్ చేశాం. నో ప్రాబ్లం ఆఫీసర్, యూ మే ప్రొసీడ్. థ్యాంక్ యూ మేడం అని స్టార్ట్ చేసి తనకు కావాల్సిన వివరాలన్నీ పావని దగ్గర తెలుసుకుంటాడు. దాంతోపాటు హాస్పిటల్ దగ్గర పావని చెల్లెలు యామిని తనను ఎందుకు అనుమానిస్తూ మాట్లాడిందని కూడా పోలీస్ అడిగి తెలుసుకుంటాడు. ఆ మాటల సందర్భంలోనే ఒకప్పుడు జరిగిన జయదేవ్ మరణం మీద ఉన్న అనుమానాలు, ఆ సమయంలో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తుల వివరాలు తెలుసుకొని బయటకొచ్చి తన మనసులో ఇలా అనుకుంటాడు. అంటే అప్పుడు మిస్టర్ జయదేవ్కి జరిగిన విషయాలు క్లియర్గా తెలియాలంటే ఉన్న ఒకే ఒక్క సోర్స్ అప్పుడు ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి, జయదేవ్కి దూరపు చుట్టమైన కొండయ్య. అతన్ని కలిస్తేనే కానీ ఈ ఫ్యామిలీకి ఉన్న శత్రువులెవరో మనకు తెలీదు అని అనుకుంటాడు. మరోవైపు కొండయ్య రెండో కొడుకు గోపి దగ్గరికి తల నెరిసిపోయి ముసలివాడైన కొండయ్యొచ్చి ఇలా అంటాడు. దుర్మార్గుడా, దేవతలాంటి ఆ జ్యోతమ్మను కూడా చంపేశావా? ఆ కుటుంబం నీకు ఏమన్యాయం చేసిందిరా పాపిష్టోడా! నువ్వు ఇంత రాక్షసుడివి, డబ్బు పిచ్చివాడివి అవుతావని ఊహించలేదు. నిన్ను ఆ ఇంటికి వారసుని చేద్దామనుకున్నాన్రా. అప్పుడు నేను చేసింది ఎంత తప్పో నాకిప్పుడు తెలుస్తుంది అని చాలా ఆవేశపడి మాట్లాడుతుంటే గోపి ఇలా అంటాడు. చూడు ముసలుడా, ఏదో కన్న తండ్రివని నీకు మర్యాదిచ్చి స్వేచ్ఛనిచ్చి తిరగనిస్తుంటే నీకు నేను లోకువైపోయాను కదా, ఉండు నీ సంగతి చెప్తాను అంటూ తండ్రిని నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళి ఒక గదిలో వేసి తాళం వేసేస్తాడు. అప్పుడు గోపి ఇలా అంటాడు. చూడు, ఇకపై నువ్వు ఈ గదిలోనే పడుండు. బయట ఏం జరిగినా నీకనవసరం. ఆ ఇంటి ఆస్తి కోసం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అన్నీ నాకు తెలుసు. నాలో ఆ ఆస్తి మీద ఆశ పుట్టించిందే నువ్వు. అందుకు థ్యాంక్ యూ నాన్నా. ఇక నా పనులకి నువ్వు అడ్డు రాకుండా ఇక్కడే బుద్ధిగా పడుండు. పూటకో ముద్ద నీకు లోపల పడేస్తాను అని కన్న తండ్రి అని కూడా చూడకుండా రాయిలాగా మారిన గుండెతో కొండయ్యని గదిలో బంధించేస్తాడు గోపి. అప్పుడు కొండయ్య బోరున ఏడుస్తూ ఇలా అనుకుంటాడు. జయదేవ్ బాబు, నన్ను క్షమించు బాబు. నేను చేసిన ఒక తప్పుడు ఆలోచన అప్పుడు నీ ప్రాణాలు తీసింది. ఇప్పుడు ఆ మహాతల్లి జ్యోతమ్మ ప్రాణాలు కూడా తీసింది అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తాడు కొండయ్య. కానీ గోపి మాత్రం చాలా నమ్మకంగా, ధైర్యంగా జయదేవ్ పెద్ద కూతురి చేతిలో ఉన్న ఆ కోట్ల ఆస్తిని దక్కించుకోవడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. జ్యోతి చావుకి కారణమైన విషప్రయోగానికి గోపీకి సంబంధం ఉంటే మరి ఈ ఇంట్లో అతని మనిషిగా మసులుతుందెవరు? జ్యోతి హత్యకి, జయదేవ్ మరణానికి ముడిపెట్టి వెతుకుతున్న ఆ పోలీస్ ఆఫీసర్ కొండయ్య కోసం వెతకాలనుకుంటాడు. మరి కొండయ్యని గోపి అప్పటి వరకు బ్రతకనిస్తాడా? అక్కా చెల్లెళ్ల మధ్య అపార్థాలని, దూరాలని సృష్టిస్తున్న లచ్చి మనసులో ఉన్న అసలైన కారణమేంటి? ఈ వివరాలన్నీ తెలియాలంటే అనాథ అక్క గుడ్డి చెల్లి సిరీస్లో మరొక ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు.
ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.